తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరో మెట్టెక్కారు. ప్రతి అంశంలో తన మార్కు చూపిస్తున్నారు. ఎక్కడ అన్యాయం అవినీతి జరిగినా వదిలేదే లేదంటూ చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనను సీరియస్గా తీసుకున్నారు. రేవంత్ రెడ్డి పట్టుదలే ఈరోజు బాధిత కుటుంబానికి కొంత ప్రయోజనం చేకూరింది. లేకుంటే వారిని పట్టించుకునేవారు కూడా ఉండేవారు కాదు. ఏదో సినిమా వాళ్ళు అలా అరాకొరా సాయం అందించి చేతులు దులిపేసుకునేవారు. ప్రశ్నించేవారు కూడా ఎవరు ఉండరు. గతంలోనూ ఇలాగే అనేక ఘటనలు జరిగినప్పటికీ ఇంత పెద్ద స్థాయిలో ఒక మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయాన్ని అందించలేదన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. జరిగిన ఘటన దురదృష్టకరమే అయినా రేవతి తొక్కిసలాట్లో మరణించడం ఆ కుటుంబానికి ఎవరో తీర్చలేని లోటు అని అందరూ అంగీకరిస్తారు. కానీ గతంలో అనేక ఘటనలు జరిగినా పెద్దగా పట్టించుకోలేదు. 10 లక్షలకు మించి పెద్దగా ఆర్థిక సాయాన్ని కూడా అందించలేదు. అయితే సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట్లో రేవతి మరణించిన తర్వాత రేవంత్ రియాక్ట్ అయిన తీరుతోనే ఈ మాత్రం సాయం ఆ కుటుంబానికి అందిందనే చెప్పాలి. లేకుంటే గాయపడిన ఆ బాలుడి వైద్య చికిత్స కోసం అయ్యే ఖర్చును కూడా ఎవరూ భరించడానికి ముందుకు వచ్చేవారు కాదు. మూవీ సక్సెస్ను యూనిట్ ఎంజాయ్ చేసేది. అల్లు అర్జున్ నుంచి కూడా ఇంత పెద్ద మొత్తం ఇచ్చేవారు కాదు. అలాగే నిర్మాతలు కూడా గతంలో ఎన్నడూ ఇంత పెద్ద మొత్తంలో 50 లక్షల వరకు పరిహారం ఇచ్చిన ఘటనలు అరుదుగానే చూడాలి. మైత్రి మూవీ మేకర్స్ 50 లక్షలు, అల్లు అర్జున్ 25 లక్షలు ఇప్పటికే ప్రకటించారు. అల్లు అరవింద్ సైతం 2 కోట్ల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆ కుటుంబానికి 25 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం నుంచి ప్రకటించారు. వైద్య ఖర్చులు కూడా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. వెనువెంటనే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్ళి చెక్ అందించారు. తర్వాత వరుసగా అందరూ పరిహారం అందించేందుకు సిద్ధమయ్యారు. ఫిలిం ఫెడరేషన్ కూడా వారికి ఆర్థిక సాయాన్ని అందించేందుకు ముందుకొచ్చింది. రేవతి భర్త భాస్కర్కు సినిమా ఇండస్ట్రీలో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. వేణుస్వామి 2 లక్షల రూపాయలు పరిహారాన్ని అందించారు. ఇలా రేవంత్ రియాక్షన్ గట్టిగా ఉండడం వల్లనే ఆ కుటుంబానికి ఆ మాత్రం న్యాయమైన జరిగింది. లేకుంటే మాత్రం అనాథల వారి మానాన వారిని వదిలేసేవారు. అదే ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. మరోవైపు శ్రీతేజ్ను చూసేందుకు పలువురు ప్రముఖులు కూడా క్యూ కడుతున్నారు. అల్లు అరవింద్ ఇప్పుడు దిల్ రాజుతో కలిసి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను పరామర్శించారు. అలాగే జానీ మాస్టర్ కూడా బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడారు. శ్రీతేజ్ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని, కానీ క్రమేణా కోలుకుంటున్నారని వైద్యులు వెల్లడించారు. అందులో భాగంగా త్వరలోనే సీఎం రేవంత్ను సినీ పెద్దలు కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. శ్రీతేజ్ తండ్రికి సినిమా ఇండస్ట్రీలో ఉపాధి కల్పిస్తామని ఇప్పటికే దిల్ రాజు హామీ ఇచ్చారు. ప్రస్తుతం కొనసాగుతున్న వివాదం పైన సినీ పెద్దలు ముఖ్యమంత్రితో చర్చిస్తున్నారు. సీఎం రేవంత్తో సినీ పరిశ్రమ పెద్దలు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో జరిగిన ఘటన పైన చర్చతో పాటుగా ప్రభుత్వం ప్రకటించిన బెనిఫిట్ షో రద్దు, టికెట్ ధరల పెంపు ఉండదనే నిర్ణయం పైన చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. వీటిపై సీఎం రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి.